హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 27వ రోజు. సో ఈరోజు 27వ అధ్యాయం అయితే కార్తీక పురాణంలో చెప్పుకుంటున్నాం. కొంచెం శ్రద్ధగా వినండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక పురాణం 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లా చెప్పెను. ఓ దుర్వాసుముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములు ఎత్తుట కష్టం కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాన అందులకు నేనే అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందువలన అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రవేశమనర్పణ నంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోనను. ప్రజారక్షణమే రాజుగారి ధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఇప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. ఇప్పుడిని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యము హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్రపరిత్యాగ మనరించువాడును బ్రాహ్మణ అంతుకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడై అయితినే అని పరితాపముగా పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని గడకేగిము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవిశాధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. సో ఇలా అయితే 27వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పురాణంలో మీకు నేను చెప్పిన దాంట్లో అక్కడక్కడ తప్పులు ఉండుంటే నన్ను క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ ఇంతవరకు నా వీడియో చూసినందుకు. చాలా చాలా థ్యాంక్స్.